హాయ్, నేను గ్రూప్ సర్వీస్లో బయాలజీ డీల్ చేస్తున్నాను. బయాలజీ అంటే ఇది మొక్కల గురించి జంతువుల గురించి చర్చించే శాస్త్రం. ఇది మామూలుగా గ్రూప్ సర్వీస్లో గమనిస్తే దీని నుంచి మనకు మినిమం 10 to 15 మార్క్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఒక జనరేషన్ చేస్తాము. ఏంటంటే ఇప్పుడు మనం గ్రూప్ సర్వీస్ చాలామంది రాస్తాం. గ్రూప్ సర్వీస్ కానీ రకరకాల ఎగ్జామ్స్ చాలామంది రాస్తుంటారు. కానీ ఈ సర్వీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామందికి అనేక రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. మొట్టమొదటి ప్రతి వ్యక్తికి అంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఉద్యోగాలు చేయాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే మామూలు మనం చెప్పాము, కృషి తర్వాత పట్టుదల ఉంటే మనకు విజయం అనేది కంపల్సరీగా ఉంటుంది, రావడానికి అవకాశం ఉంటుంది అనేది మామూలు ప్రతి ఒక్కరు చెప్తుంటారు. వాళ్ళ పెద్దలు కానీ లేదా మనకి ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తుంటే బాగా కృషి చేయాలా, పట్టుదల ఉండాలా. పట్టుదల ఉంటే కంపల్సరీగా మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా మందికి కృషి చేయడానికి అవకాశం, కానీ ఏ విధంగా కృషి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పట్టుదల ఉంటుంది, మనం సాధించాలా, అది మన ఎట్టైనా సరే గోల్ పోవాలని కోరిక ఉంటుంది. కానీ ఆ పట్టుదల దేని మీద మనం చేయాలా, దేని మీద మనం పట్టుదల తీసుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కానీ అంటే కృషి ఉన్నా పట్టుదల ఉన్నా కంపల్సరీ విజయం రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ కృషి అనేది కానీ పట్టుదల అనేది దేని మీద చేయాలా, ఏ విధంగా చేయాలా, దానికి మనకు ఒక రకమైన అవగాహన లేదా ఒక ప్లాన్ అనేది అవసరము. ఆ ప్లాన్ ఎవరికైతే సరిగా దొరుకుతుందో ఆ వ్యక్తి కంపల్సరీగా ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్లాన్ ఎవరు ఇవ్వాలి అంటే చాలా రకాలుగా ఉంటాయి మార్గాలు. దానికి మొదటి ఏంటంటే అతను కొన్ని రకాల ప్లాన్లు వేసుకుని సక్సెస్ కావచ్చు. లేదా కొంతమంది కోచింగ్ సెంటర్ వేసి కోచింగ్ సెంటర్లో ఆ ఫస్ట్ ఇచ్చిన మోడల్ క్లాస్ వినేసి దాని మీద కొంతమంది ప్లాన్ తీసుకొని చదవచ్చు. లేదా ఇంకెవరైనా చెప్పినా లేదా పుస్తకాలు చదివినా ఏదో ఒక మార్గంలో మనకు ఒక రకమైన దాని మీద ఒక అవగాహన లేదా ఒక ప్లాన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం కొత్తగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము. ఈ వెబ్సైట్ యొక్క పని ఏంటంటే ఎవరికైతే కృషి ఉంటుందో, ఎవరైతే పట్టుదల చేయగల అవకాశం ఉందో, చేయగల సత్తా ఉందో వాళ్ళందరికీ కూడా మనం ఒక రకమైన ప్లాన్ ఇవ్వడానికి అవకాశం వచ్చి మనం క్రియేట్ చేసినాము. ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఉపయోగం ఏంటి అంటే కృషి చేసే వాడికి, పట్టుదల ఉన్న వాడికి విజయం మనం ఈజీగా వాడి చేతికి అందించడానికి మనం ఒక రకమైన ఒక అవగాహన వచ్చేయడం కోసం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినాము. ఈ వెబ్సైట్ ఉపయోగించుకోగలిగితే కంపల్సరీగా మీరు ఆ పరీక్షలో ఉత్తీర్ణులై విజయం సాధించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వెబ్సైట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి రెడీ ఉన్నారో, ఎవరికైతే ఈ యొక్క కృషి ఉంటుందో, పట్టుదల ఉందో వాళ్ళు విజయం సాధించడానికి కొన్ని రకాల సోపానాన్ని, కొన్ని రకాల మార్గాన్ని మనం చూపిస్తున్నాము. అందువల్ల ఈ మార్గాన్ని ఉపయోగించుకొని మీరందరూ సక్సెస్ అవుతారని నేను అనుకుంటాము. అలాగే ఇప్పుడు మనకు ఈ జనరల్ సైన్స్ కానీ చూస్తే లేదా బయాలజీ గురించి చూసారనుకోండి, ఈ బయాలజీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది వృక్ష శాస్త్రం సంబంధించి ఉంటుంది, అలాగే జంతు శాస్త్రం గురించి ఉంటుంది. ఈ జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం గురించి ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈజీగా అర్థమవుతుంటుంది. వాళ్ళలో కూడా కొంత డెప్త్గా పోయినా కూడా వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఫస్ట్. రెండోది వచ్చి ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు చాలా మంది సర్వీస్ ఎగ్జామ్ రాస్తుంటారు. వాళ్ళకి ఈ యొక్క ఆర్ట్స్ గ్రూప్లో బాగా పట్టుదల ఉంటుంది, అది బాగా బ్రహ్మాండంగా రాయగల కెపాసిటీ ఉంటుంది. కానీ ఈ సైన్స్కి వచ్చేటప్పటికి ఆ సైన్స్లో కొంతవరకు వాళ్ళు వెనకడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ యొక్క వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మ్యాథ్స్ పర్ఫెక్ట్ చేయగలరు. ఒక్కోసారి సోషల్ కూడా కాస్త వరకు అంటే జనరల్ నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి ఈజీగా రాయగలరు. వాళ్ళకు కూడా ఒక్కోసారి సైన్స్ వెనకడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఇది చాలా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతూ ప్లస్ మనకు విజయాన్ని సాధించడానికి అవకాశం వచ్చిందన్నమాట. అందువల్ల ఈ వెబ్సైట్ కానీ మీరు బాగా ఉపయోగించగలిగితే కంపల్సరీగా మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ వెబ్సైట్ ఎలా ఉపయోగించుకోవాలి అంటే మామూలుగా మనకు ఏదైనా కోచింగ్ సెంటర్ పోతే మనం ఒకసారి మాత్రం క్లాస్ రన్ అవుతుంది, ఒక్కసారి మాత్రం మనం క్లాస్ వినగలం. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఆ క్లాస్ మనం అడగాలన్నా, ఆ లెక్చర్ చెప్పాలన్నా ఆ విధంగా మళ్ళీ మనకు ఆ విధంగా చెప్పలేడు. అంటే క్లాస్లో ఏ విధంగా చెప్పగలిగినాడో అదే విధంగా మళ్ళా మనం వినాలంటే మనం వినడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ కానీ అర్థం కాకపోయినా, ఎక్కడైనా టాపిక్ అర్థం కాకపోయినా అది మళ్ళీ రిపీట్ చేసిన కోసంగా ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది.
ఎప్పుడు ఎన్నిసార్లు అయినా సరే మనం కంపల్సరీగా మనం ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకుంటూ మనం అవగాహన చేసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్ ఏ రోజుకు ఆ రోజు బాగా డెవలప్ చేసుకుంటూ పోయి ఈ పరీక్షల్లో మనం విజయం సాధించడానికి చాలా రకంగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే సపోజ్ మనకు గ్రూప్ సర్వీస్లో మనకి ఏం కావాలంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, కృషి ఉంటుంది చెప్పాం, పట్టుదల ఉంటుంది చెప్పాం. కానీ ఒక్కోసారి మనకు ఆ సబ్జెక్ట్ మీద మనకు సరిగా అవగాహన లేనందువల్ల ఒక్కోసారి మనం వెనకడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే మనకు సబ్జెక్టులో ఒక మార్గం లేనందువల్ల మనం సరిగా అర్థం కానందువల్ల ఒక్కోసారి మనం వెనకబడిపోతాం. ప్లస్ ఇప్పుడు మామూలుగా మనకు కొంతమంది చేస్తారు, మనకు ఈ కోచింగ్ సెంటర్ పోతున్నారు, కోచింగ్ సెంటర్లో చెప్తూ ఉంటాం, వింటూనే ఉంటాము, పోతా ఉంటాం. అలాగే మార్కులు రకరకాల పుస్తకాలు దొరుకుతుంటాయి. అన్ని పుస్తకాలు చూసిన తర్వాత ఒక్కోసారి మనకు పట్టుదల సాధించవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాల బిట్స్ ఉన్నాయా, ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయా, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అని ఒక రకమైన ఒక నెగిటివ్గా రావడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఒక రకమైన మోరల్ క్లాస్ అన్నమాట. మనం స్టార్టింగ్లో మోరల్ క్లాస్ పెడుతున్నాము. ఆ మోరల్ క్లాస్ ఏం చెప్తాం, మీకు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే ఏ విధంగా మనం ఈ యొక్క గోల్ రీచ్ కావాలి అనే ఇన్స్పిరేషన్ అనేది ఒకటి మనం క్రియేట్ చేస్తాము. ఈ ఇన్స్పిరేషన్ ప్రతిరోజు మీరు ఉంటున్నారనుకోండి, ఎక్కడైనా మీకు అలాంటి నెగిటివ్ డెసిషన్ తీసుకున్న వెంటనే మనం ఈ యొక్క ఆన్ చేసి మనం వెబ్సైట్ ఓపెన్ చేసి మనం మళ్ళీ ఈ యొక్క మోరల్ క్లాస్ ఉన్నామనుకోండి, మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మనం ఇన్స్పిరేషన్ అవుతూ చివరి వరకు ఈ యొక్క కృషి పట్టుదల కంటిన్యూగా చేసుకుంటూ మనం లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకు జంతు శాస్త్రం చెప్పాము, తర్వాత వృక్ష శాస్త్రం చెప్పాము. మొదటగా జంతు శాస్త్రంలో మనకి ఏ విధంగా వస్తాయి క్వశ్చన్లు అంటే చాలా మందికి ఈ జంతు శాస్త్రం మీద వృక్షశాస్త్రం మీద కొంత అవగాహన ఉండొచ్చు, కానీ ఆ క్వశ్చన్స్ రాసేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది కరెక్టా అది కరెక్టా అనేది కూడా అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని మనం పూర్తిగా దానికి ఎటువంటి ఒక మిస్టేక్ ఇంటర్వ్యూస్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా మనం ఆ ఆన్సర్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం డీటెయిల్గా మొత్తం సిలబస్ని మనం ఏం చేస్తామంటే పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ, చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ, ప్లస్ ఏ మార్క్ ఎగ్జాంపుల్ ఏ బిట్స్ ఎక్కువ రిపీట్ అయినాయి, ఫ్యూచర్లో ఏ బిట్స్ అడగవచ్చు అనేవన్నీ మనం నీట్గా సెట్ చేసి మనం పెట్టున్నాం అన్నమాట. అందరూ మీరు వెబ్సైట్ కానీ ఉపయోగించుకున్నట్లయితే డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఏ విధంగా మనకు ఎగ్జాంపుల్ వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఇప్పుడు ఇచ్చినారు అనమాట. ఉదాహరణకు చూసామనుకోండి, మానవుల్లో సపోజ్ మనకు మనకు 3 రకాల ఇంపార్టెంట్ పదార్థాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు. ఒకటి పిండి పదార్థం అని, తర్వాత బరువు పదార్థాలని, ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 పదార్థాలు మనం ఆహారంగా తీసుకుంటాం. కానీ ఈ 3 పదార్థాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా జీర్ణం అవుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మానవుల్లో పిండి పదార్థాలు ఎక్కడ జీర్ణం అవుతాయి, అని చూస్తే మన కింద చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే అలా ఎక్కడ మనకు ఈ యొక్క పిండి పదార్థాలు జీర్ణం అవుతాయంటే మొట్టమొదటిగా చాలా మంది తెలియకపోవచ్చు ఏంటంటే మొదటిగా అది నోటిలో జీర్ణం అవుతుంది అన్నమాట. ఇది చాలా మంది ఏంటంటే ఈ ఒక ఆన్సర్ని మామూలుగా జీర్ణ వ్యవస్థలో జరుగుతుంది, లేదా మనకు స్టమక్లో జరుగుతుంది అనుకుంటారు. కానీ ఈ యొక్క పిండి పదార్థం మొదటగా జరిగే జీర్ణక్రియ ఎక్కడ అంటే నోట్లో జరుగుతుంది. ఇది చాలా మందికి సైన్స్ కూడా తెలిసి ఉండొచ్చు, కానీ ఆర్ట్స్ తెలియకపోవచ్చు. ఏంటంటే పిండి పదార్థం జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు అనుకోండి, ఎక్కడ జరుగుతుంది, చాలా మంది మనకు స్టమక్లో జరుగుతుంది చెప్తుంటారు. కానీ మొట్టమొదటి జరిగేది నోటిలో. ఎందుకని అంటే నోటిలో చూసినట్టయితే మనకు లాలాజల గ్రంథులు ఉన్నాయి. ఈ లాలాజల గ్రంథిలో ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ థైరాయిడ్ ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పిండి పదార్థం మీద పనిచేసి వాటిని చక్కెరగా మార్చి మొట్టమొదటిసారిగా అక్కడ జీర్ణం జరుగుతుంది. అందులో మనకు జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నోటి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా మందికి మనకు తెలియక ఏం చేస్తామంటే చాలా మంది జీర్ణక్రియ అంటే పిండి పదార్థ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అలాగే వెంటనే మనం స్టమక్లో అని చెప్తున్నాం. కానీ స్టమక్లో జరిగిన తర్వాత మొట్టమొదటి జరిగేది నోటిలో లాలాజల గ్రంథిలో మనకి ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే థైరాయిడ్ ఎంజైమ్. ఇది ఆ పిండి పదార్థం మీద పనిచేసి వాటిని చక్కెరగా మారుస్తుంది. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ మిగతా జీర్ణక్రియ జరుగుతుంది. అలాగే లాస్ట్ వచ్చి చూస్తే ఇంకా ఎక్కడ జరుగుతుంది పిండి పదార్థ జీర్ణక్రియ అంటే అది మేము క్లోమంలో జరుగుతుంది అన్నమాట. అందులో ఇలాంటి బిట్స్ అని మనం బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ అలాగే మనకు వర్క్షాలు చూస్తామనుకోండి, మొట్టమొదటి జీవక్రియ ఏంది, ప్లాంట్స్ జరిగే జీవక్రియ ఏంటి అంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మానవులకు కానీ జంతువులకు కానీ అన్నిటికీ ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటే మన కిరణజన సంయోగ క్రియ జరగకపోయినా కానీ మనం ఇండైరెక్ట్గా ప్లాంట్ మీద ఆధారపడడం.
అంటే ప్లాంట్స్ లో కిరణజన్య సమీకరణ జరిగితేనే మనకు ఫుడ్ దొరుకుతుంది. అలా మనం జరగకపోవచ్చు, మన కిరణజన్య మన బాడీ జరగకపోవచ్చు, కానీ మనం దేని మీద ఆధారపడినాము? వృక్షాల మీద ఆధారపడినాం. అంటే వృక్షాల్లో కిరణజన్య సమీకరణ జరిగితేనే మనకు ఫుడ్ అనేది దొరుకుతుంది. అందువల్ల ఈ ఫోటోసింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్ ప్రాసెస్. అందువల్ల మనము ఇలాంటి విషయాలన్నీ మనం డీటెయిల్గా మనం క్లియర్గా మనం ఆ వెబ్సైట్లో క్లియర్గా చెప్పుకున్నాం. అంటే ఏ విధంగా కిరణజన్య సమీకరణ జరుగుతుంది, కిరణజన్య సమీకరణ కావాల్సిన కారకాలు ఏంటి, అవన్నీ మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. అట్లాగే మానవుల అతి పెద్ద గ్రంథి ఏంటి అంటే, మన బాడీలో చాలా రకాల గ్రంథులు ఉన్నాయి. దాంట్లో అతిపెద్ద గ్రంథి ఏది అనగానే కాలేయం. కాలేయం డైరెక్ట్ రాయగలం, కానీ ఎలా రాయగలిగినారు అంటే ఇది మనం డీటెయిల్గా మొత్తం నేర్చుకున్నారు. మొత్తం నేర్చుకుంటుంటే అప్పుడు మనం అతిపెద్ద గ్రంథి ఏది అనగానే కాలేయం రాయవచ్చు. అంటే ఈ విధంగా మనం ఆ విధంగా సెట్ చేస్తున్నాం అన్నమాట. మెటీరియల్ మొత్తం కానీ లేదా మన వెబ్సైట్లో కానీ చూస్తే ఇవన్నీ మీకు కరెక్ట్గా మనం చదవగానే ఆ పాయింట్కి ఆన్సర్ అది ఈజీగా గుర్తుపెట్టుకుని మనం తయారు చేస్తాం. అందువల్ల మీరు అందరూ కానీ ఈ వెబ్సైట్ కానీ ఉపయోగించగలిగితే కంపల్సరీగా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం అడవిలో పోతున్నాం అనుకోండి, అడవిలో పోతే మన మార్గం తెలియదు, అటు ఎటు పక్క పోవాలో తెలియదు. కానీ మీకు అందరికీ ఉన్నాయి, ఎక్కడికో పోవాలో కోరిక ఉంది, ఎక్కడికి పోవాలా అనేది మీకు తెలియదు. అంటే దాని దారి కావాలి, ఆ దారి మేము ఏర్పాటు చేస్తాము. మా దారిని మీరు ప్రయాణం చేయండి, కంపల్సరీగా మీ విజయాన్ని సాధించండి, మీ యొక్క జీవితాన్ని బాగా అభివృద్ధి చేసుకోండి.